ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కొన్ని స్టాక్స్ అనేవి చూపిస్తాను. ఈరోజు వీటిని ట్రై చేయండి. ఈరోజు కూడా మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నటికంటే ఈరోజు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రూడ్ ఈరోజు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. చూసుకోండి, నిన్న ఏం లేదు కానీ ఈరోజు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ కొంచెం ఎక్కువ పడే ఛాన్స్ ఉంది ఈరోజు, గుర్తుపెట్టుకోండి. అలాగని చెప్తే డౌన్ సైడ్ గట్రా పొజిషన్స్ ఏమి హోల్డ్ చేయకండి. ఈరోజు ద్వారా డెలివరీ ట్రేడ్లు తీసుకోకూడదు, క్రూడ్లో తీసుకోకూడదు, ఇతర స్టాక్స్లో కూడా తీసుకోకూడదు. ఏ రోజు ద్వారా బయటకు వచ్చేయాలి. ఇప్పుడు మీకు స్టాక్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే సెక్టర్స్ ఏ బాగున్నాయి అంటే ఎఫ్ఎంసీజీ ఒకటి బాగుంది, తర్వాత ఎనర్జీ సెక్టర్ ఒకటి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ ఈ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయన్నమాట. మరి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎనర్జీ అలాగా పాజిటివ్గానే ఉంటుంది, ఎఫ్ఎంసీజీ కూడా పాజిటివ్గానే ఉంది. చూపిస్తాను ఆ స్టాక్స్ ఇప్పుడు సెలెక్ట్ చేశాను. మొత్తం 9 స్టాక్స్ చూపిస్తాను. ఆ 9 స్టాక్స్ వాచెట్లో పెట్టుకోండి. మార్కెట్ మూమెంట్ని బట్టి, డైరెక్షన్ బట్టి అది ఎంటర్ అవ్వండి. ఓన్లీ ఈరోజు వరకే. దానికంటే ముఖ్యంగా నిన్న అనుకున్నాం కదా, చూపిస్తాను. అది ఈ నిఫ్టీ మళ్ళీ వీక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డౌన్ సైడ్ గట్టి మన పొజిషన్ అలాగని చెప్పేసి లెవెల్స్ చూపిద్దని కానీ మళ్ళీ నిఫ్టీలో పెడతారు. మళ్ళీ అనవసరం డబుల్ పవర్ ఉంటారు. లేకపోతే లెవెల్స్ చెప్తాను, నిఫ్టీ లెవెల్స్ ఎంతవరకు పడే ఛాన్స్ ఉంటుంది అనేది. కానీ అది చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ అందులో పెడతారు, డబ్బులు పోతాయి. స్టాక్స్ చూపిస్తాను. కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది, కొంచెం సేఫ్ అనమాట. అందువల్ల అది కూడా మీరు వెంటనే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎంటర్ అవ్వకండి. నిన్న మీకు చెప్పాను కదా స్టాక్ ఏంటిది, అది ఆయిల్ ఇండియా స్టాక్. ఆయిల్ ఇండియా చెప్పాను కదా, 450, 300 ప్రజెంట్. ఫస్ట్ ఫోకస్ పెట్టవలసింది ఇదే, ఎందుకంటే క్రూడ్ పెరుగుతుంది కాబట్టి. ఈరోజు బాగా పెరుగుతుంది క్రూడ్ కూడా డెలివరీ తీసుకోకండి, హోల్డ్ చేయకండి. ఏ రోజు దా రోజే. ఈరోజు మళ్ళీ దీని మీద ఫోకస్ పెట్టాలి. నేను ఇది ఎన్ని గంటలు తీసుకున్నాను అనుకున్నారు చూడండి ఇక్కడ. బై క్రూడ్ 11:15 ఎంటర్ అయ్యాం. మీకు చెప్పాను కదా తీసుకోమని. 11:15, ఎందుకంటే ఓపెన్ అయినప్పుడు అది 2% ప్లస్లో ఓపెన్ అయిపోయింది కదా. అందుకే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే చూసుకోలేదు ఎంతలో ఓపెన్ అయింది, ఎక్కడ ఏ లెవెల్ అని చూసుకుని కొంచెం టైం ఇవ్వాలి. 1 గంట, అరగంట టైం ఇచ్చి అప్పుడు ఎంటర్ అవ్వాలి. నేను 11:15 వరకు మూమెంట్ మనకి ఎంట్రీ దొరకలేదు. 11:15కి ఎంటర్ అయ్యాము. ఇగోండి గ్రూప్ టైమింగ్స్ ఏంటంటే, ఏ టైంలో నేను మెసేజ్ పెడతానంటే ఫస్ట్ 9:45 అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ టైం ఇది. 9:45 స్టార్టింగ్, ఇదే ఇంపార్టెంట్. అక్కడ కరెక్ట్గా దొరికితే మధ్యాహ్నం వరకు చూడవసరం లేదు. ఏ సెక్టర్ బాగుందో చూసుకొని ఆ సెక్టర్లో స్ట్రాంగ్ ఏ స్టాక్ మూవ్ అవుతుందో చూసుకొని. ఇప్పుడు ఎలా కాదు, సెక్టర్స్ కాదు, ఇప్పుడు సింగిల్గా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నల్లగా ఇప్పుడు సెక్టర్ అనుకుంటున్నాం కానీ సెక్టర్లు అన్నీ మూవ్ అవ్వట్లేదు. ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. కాకపోతే మార్కెట్ డైరెక్షన్ ఎటు ఉందని ఇండియా విక్స్ గట్రా చెక్ చేసుకొని కరెక్ట్గా 9:45 మంచి ఎంట్రీ అనమాట. అది కనుక అందులో దొరికిస్తుందంటే మధ్యాహ్నం వరకు చూడవసరం లేదు, 1 గంట వరకు. తర్వాత ఏంటంటే ఈ టైంలో దొరకకపోతే 10:15 ఒకసారి ట్రై చేస్తాం. ట్రై చేయమంటే ఎంట్రీ పాయింట్ కోసం ఎదురు చూస్తాం అనమాట. 10:15కి అప్పుడు కూడా దొరకలేదు అనుకోండి, మళ్ళీ 11:15, తర్వాత 12:15, తర్వాత 2:15. ఈ టైమింగ్స్ అనమాట. అంటే గ్రూప్లో ఎప్పుడు పెడతాను మెసేజ్ అనేసి అన్నాను కదా, ఎప్పుడు పెడతాను తెలియదు, జాయిన్ అవ్వాలంటే అన్నాను కదా. ఇదనమాట, ఈ టైంలో మెసేజ్ పెడతాను. ఈ టైంలో గమనించగలిగితే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈ మధ్యలో ఇంకెప్పుడు పెట్టను. 9:45, 10:50, తర్వాత 11:50 ఈ టైంలో మనకి ఎంట్రీ దొరికితేనే ఎంటర్ అవుతాం అనమాట. అది కూడా మీరు వాట్సాప్ అది ఎంటర్ అయిన తర్వాత కూడా మీరు మొబైల్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఎగ్జిట్ ఎప్పుడనేది నేనంతా 1 గంటకి, ఇది ఆయిల్ ఇండియా 1 గంటకి మెసేజ్ పెట్టాను ఎగ్జిట్ అయిపోమనేసి. ఎంత 455. ఇక్కడ ఎస్ఎల్ పెట్టమని చెప్పాను, కరెక్ట్గా 450. మళ్ళీ కిందకు వచ్చేసి చూడండి. ఇక ఫస్ట్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం, 454 నిన్న ఆయిల్ ఇండియా. తర్వాత ఇంకో ఇక్కడ స్టాప్ లాస్ ట్రైల్ చేద్దాం అనుకున్నాం, డౌట్ వచ్చింది. కరెక్ట్గా 455కి స్టాప్ ఎస్ఎల్ పెట్టమని చెప్పాను. అది హిట్ అయిపోయింది, తీస్తాం అంతే. ఇంకా దుకాణం సార్ తీస్తాం అంతే. ఇలా ఉంటుంది అనమాట. తీసుకుంటే మధ్యాహ్నం వరకు అలాంటి ట్రేడే తీసుకోవాలి, అంత గంటకి అరగంటకి తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం బాగాలేదు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటేనే ఎందులో ఎంటర్ అవ్వాలి, మనకు అనుకూలంగా ఉంటేనే ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎంటర్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఇండియా. చూసుకోండి, లెవెల్స్ చెప్పినా పని చేయవచ్చు. చూసారు కదా నిన్న 2% ప్లస్లో ఓపెన్ అయింది. అందుకే ఓపెన్ అయిన వెంటనే పరిగెట్టకండి. నేను చూసారా 2 గంటల తర్వాత ఎంటర్ అయ్యాము. మేము టైం చూపించాను కదా, చూసారలేదు ఇక్కడ చూడండి. 11:15 ఇక్కడ చూసుకుని టైము 11:15గా ఎంటర్ అయ్యాం. అలాగా ఆ ఎంట్రీ మూమెంట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. అలాగా ఇది కూడా ఓపెన్ అయిన వెంటనే ఎంటర్ అయిపోకండి. చూడండి, కొంచెం గమనించండి. ఒక అరగంట వదిలేయండి, అరగంట వదిలిన తర్వాత ఎంటర్ అవ్వండి. తర్వాత సెకండ్ది ఏంటంటే కోల్పాల్. ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఎఫ్ఎంసీజీ ఒకటి, ఎనర్జీ ఒకటి, అందుకోసమే ఇందులో సెలెక్ట్ చేశాను అనమాట. ఇది చూసుకోండి కోల్పాల్, ఇదొకటి ట్రై చేయండి పాజిటివ్గా. తర్వాత
బ్రిటానియా ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా చూసుకోండి. కోల్పాల్ ఒకటి, బ్రిటానియా ఒకటి, తర్వాత ఎలకాన్ ఇంజనీరింగ్ డౌన్ సైడ్ చూసుకోండి. 455 ఉంది ఎలకాన్ ఇంజనీరింగ్, ఇది డౌన్ సైడ్కి. ఇప్పుడు మార్కెట్ నెగిటివ్ ఉన్నంత మాత్రాన ఒకేసారి పడిపోద్దు. ఫస్ట్ పాజిటివ్గా వెళ్తుంటుంది. అలాంటప్పుడు మనం డౌన్ సైడ్ అది ఉన్నాయని చెప్పి డౌన్ సైడ్ ఎంటర్ అయిపోకూడదు. నిఫ్టీ డైరెక్షన్ కూడా చూసుకోండి. ఇండియా విక్స్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి. ఎలకాన్ ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత బాంబే డేయింగ్ ఇది కూడా డౌన్ సైడే. అంటే ఇప్పుడు నేను పెట్టుకుని చూపిస్తున్నాను. ఇప్పుడు 9 స్టాక్స్ వాచెస్లో పెట్టాను. ఇందులో ఏదో ఒకటే తీసుకుంటా, అన్నీ కాదు. బాంబే డేయింగ్ డౌన్ సైడ్ చూసుకోండి. 123 ఇది. డిక్సన్ ఇది ఒకటి 14,580 ఇది పైకి చూసుకోండి. తర్వాత జిఎండిసి లిమిటెడ్ ఎల్టీడీ ఇది కిందకి 577 ఉంది. తర్వాత ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ ఇది 239 ఉంది పైకి, ఇది చూసుకోండి. అంతే చూసుకోండి. మార్కెట్ ఈరోజు కొంచెం రెడ్లో ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ. వెంటనే ఎంటర్ అవ్వకండి. కనీసం ఒక గంట తర్వాత ఎంటర్ అవ్వండి. ఎక్కడికి వెళ్ళిపోదు, ఓపెన్ అయిన వెంటనే అటు పారిపోదు. ఒకే గంటలో అరగంటలో వెళ్ళిపోయిందంటే అది ఇంకా మనది కాదు. అది ఏంటంటే నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే 6 అవర్స్ ఉంటుంది. ఈ గంటలు వెళ్ళిపోద్ది. మొత్తం ఎంత వెళ్ళాలి అంత వెళ్ళిపోద్ది. కాబట్టి అది చూసుకొని ఎంటర్ అవ్వండి. అది ఎంత లెవెల్లో ఓపెన్ అయింది. నిన్న చూడండి, అది ఆయిల్ ఇండియా ఎంత పైకి ఓపెన్ అయింది. అలా చూసుకొని ఎంటర్ అవ్వండి. ఏది కూడా హోల్డ్ చేయకండి. నిఫ్టీ జోలికి వెళ్ళకండి. నిఫ్టీ పడుతుంది ఎక్కువ, ఈరోజు పడే అవకాశాలు ఉన్నాయి. లెవెల్ చెప్తాను కానీ మళ్ళీ అందులో ఎంటర్ అవుతారు. అది క్రూడ్ ఆయిల్ మాత్రం పైకి మంచి ప్రాఫిట్ ఇస్తుంది, మిస్ అవ్వకండి. చూసుకోండి. క్రూడ్ ఆయిల్ పైకి, న్యాచురల్ గ్యాస్ కిందకి చూసుకోండి. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.